తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే చూడి కుడతనాచారి శోభాని శోభాని శ్రీ మహాలక్ష్మి శ్రీరారానికి మరుడు కాముని కరియట శరణాలకి మరుడు సోమునితో స్వర్గవన సొంపుగలకి మరుడు కోమలాంగి చూడి కుడతనాచారి చూడరమ్మ సతురాల శోభాన పాదరమ్మ చూడుందీపతి చూడి కుడతనాచారి శోభాని శోభాని తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సామ్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మ వచ్చిందమ్మ నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుదున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా
అయితే ఇదే కార్యక్రమం అనకాపల్లి చేస్తే అందరికీ తెలిసిన పరిస్థితి. అయినా సరే ఇక్కడ మనకి జరుపుకోలేము అక్కడ అనే బాధ ఒక పక్క ఉన్నప్పుడు కూడా దాన్ని మర్చే విధంగా మీరంతా కూడా ఇక్కడ ఈ విధంగా చేసినందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చాలా మమ్మల్ని ఆనందపడుతున్నందుకు ఒకసారి మీ అందరికి కూడా ఆ భగవంతుడు ఆయురాలు కేశాలు ఇచ్చి సలహా చూడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాం. అయితే ఈ సందర్భంలో ఒక మాట, మనం ఏమైనా అనుకుంటే మాత్రం అవి అనుకుంటే జరగవు, అనుకోకుండా జరిగి కూడా ఉంటాయి సందర్భాలు. అందులోనే అనుకోకుండా జరిగింది, అనుకోకుండా మా బాబు చెప్పడం విషయం అనుకోవడం కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు మా వివాహ దినోత్సవంతో పాటు నేను బర్త్డే కూడా ఈరోజు ఆయన బర్త్డే కూడా ఈరోజు మాకు చాలా ఆనందదాయకం. మీ అందరూ సంవత్సరం కేక్ తీసుకొచ్చాను ఈ సందర్భంలో సినీ కవి మహాకవి ఆత్రేయ ఒక మంచి గీతాన్ని రాశారు. అంటే ఆనాటి కవులు ఆ రచనలు అవి లేదు, ఈనాటి కవుల సంగతి తెలిసిందే. అది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈనాటి యువతకి అనుగుణంగా ఇప్పుడు కవులు రాస్తున్నారు. అప్పుడు కవులు ఆత్రేయంగా రాసేవారు. ఏంటంటే అనుకోలేదని ఆగవు కొన్ని, అనుకోవడమే మనిషి పని, జరిగేవన్నీ మంచికని అని ఆ మహాకవి ఆత్రేయ పాడారు. ఆ గీతం అందులో ఎంత అర్థం ఉందో అంటే ఇలాగే ఉందన్నమాట. అనుకోకుండా దొరుకుతాయి. అది ఈ సందర్భాన్ని మీకు ఒక్కసారి ఆ మహాకవి ఆత్రేయ గారిని గుర్తు తెచ్చుకోవడం జరిగింది. ఒకసారి వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. మహాకవి ఆత్రేయ గారికి ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా, ఓ ఇది సరిపోదా? సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. కుర్చీని మాట్లాడండి. ఎంత బాగా దొంగ రాసుకెళ్ళి ఇక్కడ ఎవరు బాధలు రాసుకోండి. అన్నలాగా వెయ్యి అన్న వేస్తున్నాడు అంటే కుర్చీని మాట్లాడండి.
కుర్చీని మాట్లాడబెట్టి హార్ట్ బుక్ పై లవ్ స్టోరీ మళ్ళీ రాసే రైటర్ ఆల్సో I'm a lover also, fighter also. Oh!